వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా. విజయవాడ అధికార వైసీపీ ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మంత్రి ఆర్కే రోజాను రంగంలోకి దించాలని చూస్తుంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నాయకులకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. సీఎం జగన్ కాదన్నా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో వైసీపీ నాయకులు మంత్రాలు ప్రారంభించిన నేపథ్యంలో అధిష్టానం రోజా పేరు ప్రతిపాదించడం విశేషం. తాను పెట్టిన షరతులకు అంగీకరించని ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఒంగోలు ఎంపీ స్థానానికి అధిష్టానం ప్రతిపాదించింది. అయితే బాలినేనితో సహా జిల్లాలోని నాయకులు అందరూ చెవిరెడ్డిని వ్యతిరేకించారు. తండ్రి కొడుకులు ఇద్దరికి టికెట్లు ఇచ్చే విధానం లేదన్నారు కదా, చెవిరెడ్డికి ఎలా ఇస్తారు? అలాగైతే నా కుమారుడు ప్రణీత్ రెడ్డికి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాడు అని విజయసాయి సజ్జలతో బాలినేని అన్నట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం ఒంగోలులో మాగుంటతో మరోసారి బాలినేని దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. లోక్సభ పరిధిలో అసెంబ్లీల నుంచి పోటీ చేయబోతున్న నాయకులు సీఎంను కలవాలి, ఎంపీ మాగుంటలకు టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలి అని కోరాలి అన్న ఆలోచన చేశారు. అయితే ఆ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయం దగ్గరే మీమాంస మొదలైంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి శనివారం బాలినేని మంత్రి సురేష్తో పాటు మరో 2-3 నాయకులతో మాట్లాడారని తెలిసింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రోజా పేరు పరిశీలనలో ఉంది. సోమ మంగళవారాల్లో ఖరారు కావచ్చని సాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపో మాపో ప్రకటన రానుంది.